హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిధారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. నామినేషన్స్కి సంబంధించిన అప్డేట్స్, ఓటింగ్ అనాలిసిస్, బిగ్ బాస్ సోనియా బజ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. బిగ్ బాస్ బజ్ ప్రోమ్ అయితే వచ్చేసింది. ఆడియన్స్ ఏమేమనుకుంటున్నారో అవన్నీ క్వశ్చన్స్ అయితే అడిగాడు అర్జున్. నిఖిల్ సోనియాకి ఉన్న రిలేషన్ ఏమిటి? నిఖిల్ పృథ్వీకి నీ గైడెన్స్ లేకపోతే ఆడలేరా? విష్ణుప్రియని అడల్టరేటెడ్ కంటెంట్ అన్నా నువ్వు, పృథ్వీని అక్కడ ఇక్కడ టచ్ చేసిన వీడియోలు చూపించి ఇదేమిటి అని అడుగుతాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బజ్ హోస్ట్ అని చెప్పాలి అర్జున్. నామినేషన్ ప్రాసెస్ అందరూ ప్రోమోలో చూసుంటారు. ఎవరైతే హౌస్లో ఉండడానికి అనర్హులో వాళ్ళ ఫోటో తీసుకెళ్ళి మంటల్లో వేసి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఈసారి కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ ఓట్స్ నాగమణికంటకే పడ్డాయి. అందరూ ఒక పర్సన్ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా సింపతి అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాగమణికంట విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ వారం 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. నిఖిల్, నబిల్, నాగమణికంట, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నైనిక. ప్రోమో చూసినట్టయితే నాగమణికంట యష్మికైతే నామినేట్ చేశాడు. కానీ ఈసారి బిగ్ బాస్ వాళ్ళు సింగిల్ అవుట్ కన్సిడర్ చేయలేదనుకుంటా. యష్మి అయితే నామినేషన్స్లోకి రాలేదు. ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సింగిల్ అవుట్ కూడా కన్సిడర్ చేయాల్సింది బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ టీం స్పెషల్గా కొందరిని అయితే సేవ్ చేస్తారు ఇలాంటి టైంలో. మీకేమనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 29% ఓటింగ్తో. టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్లో ఉన్నా కూడా నిఖిల్కి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో నబిల్ ఉన్నాడు 26% ఓటింగ్తో. నబిల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 18% ఓటింగ్తో. నాగమణికంఠని అందరూ సైడ్ చేయడం, టార్గెట్ చేయడం మానేస్తే బాగుంటుందేమో. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఓటింగ్ మాత్రం తక్కువగా ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ గేమ్లో పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది, హౌస్లో ఎక్కువ కనిపించదు. విష్ణుప్రియ కనుక తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 6% ఓటింగ్తో. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో నైనిక ఉంది 4% ఓటింగ్తో. ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని. సో మ్యాక్సిమం ఈ వీక్ మిడ్ వీక్లో నైనిక, ఆదిత్య ఓంలోంచే ఉంటుంది ఎలిమినేషన్. వీళ్ళిద్దరిలోంచే మిడ్ వీక్ ఒకరు, వీకెండ్ ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి.